సుకేసిని కథ. చందమామ కథ. పూర్వం మాణిక్య దీపాన్ని చిత్రసేనుడనే రాజు పాలిస్తూ ఉండేవాడు. చాలా కాలానికి కానీ ఆయనకు సంతానం కలగలేదు. అదైనా ఆడపిల్ల. ఆమె ఎంతో అందమైనది. ఆమె శిరోజాలు పట్టువలే మృదువుగా బంగారు రంగుతో మెరుస్తూ ఉండడం వల్ల ఆమెకు సుకేసిని అనే నామకరణం జరిగింది. సుకేసిని 16వ పుట్టినరోజు పండుగ ఎంతో వైభవంగా జరుగుతోంది. అదే సమయంలో కింకిణి అనే యక్షిత పిచ్చకెత్త రూపంలో రాజనగర్లోకి ప్రవేశించింది. ఆమెను ఎవరూ గమనించలేదు. కింకిణి సరాసరి సుకేసిని దగ్గరకు వెళ్ళింది. సుకేసినికి కింకిణి యక్షిత అని తెలియక బిచ్చకెత్తే అనుకుని తోలనాడింది. దాంతో యక్షిత మండిపోయి ఇలా శాపమిచ్చింది. నీ సౌందర్యానికి నీవే గర్విస్తున్నావు. నీలాంటి శిరోజాలు ప్రపంచంలో మరో స్త్రీకి లేదనే కదా నీ గర్వం. నీ తల మీద వెంట్రుకలు ఈ క్షణంలోనే రాలిపోతవి అని, అవి మళ్ళీ పెరగవు. శాపాన్ని ఉపసంహరించుకోమని యక్షితను ప్రార్థిద్దామని అనుకున్నా యక్షిత మాయమైంది. రాజకుమారి తల మీద వెంట్రుకలు రాలిపోయి అందవికారంగా తయారయ్యింది. చూసేవాళ్లకు నవ్వొచ్చింది కానీ రాజకుమార్తె చెవిన పడితే ప్రమాదం సంభవిస్తుందని బలవంతాన ఆపుకున్నారు. విచారంగా ఉన్న సుకేసిని తల్లిదండ్రులు ఊరడించారు. ఏదో విధంగా తిరిగి ఆమె తల వెంట్రుకలు వచ్చే ఉపాయాలను అన్వేషించసాగారు. దేశాల నుంచి అనేక మంది వైద్యులు వచ్చారు కానీ ఏమీ ఉపయోగం లేకపోయింది. ఒకానొక సాధువు రాజకుమారి చేత లక్ష్మీవ్రతం చేయించమని సలహా ఇచ్చాడు. సంవత్సరం పాటు ఎంతో నిష్ఠతో భక్తితో రాజకుమారి లక్ష్మీవ్రతాన్ని చేసింది. చివరకు లక్ష్మి ప్రత్యక్షమై ఒక్క వరం కోరుకోమంది. చాలా కాలంగా తనకు జుట్టు లేనందువల్ల ఆ ఆతుర్దా కొద్దీ రాజకుమారి తొందరపడి వరాన్ని ఈ విధంగా కోరింది. తల్లి, ప్రతిరోజు నా కురులు 1 అంగుళం వంతున పెరగాలి. ఒకవేళ కురుల్ని కత్తిరిస్తే అవి 2 వేగంగా పెరగాలి. లక్ష్మి ఆమె వరానికి సరే అని చెప్పి అదృశ్యమైపోయింది. రోజుకు 1 అంగుళం వంతున రాజకుమారి శిరోజాలు పెరగసాగినవి. 5 వారాలయ్యేటప్పటికీ గజం పొడవున శిరోజాలు పెరిగినవి. రాజకుమారి పూర్వ సౌందర్యాన్ని తిరిగి పొందింది. మరో 5 వారాలు గడిచేటప్పటికి ఆమె జడ 2 గజాలయ్యింది. అది నేలను రాచుకోసాగింది. ఇదే విధంగా మరో 5 వారాలకు 3 గజాల వరకు పెరిగింది. ఇక కత్తిరించక తప్పలేదు. కత్తిరించింది మొదలు రోజుకు 2 అంగుళాల వంతున జుట్టు పెరగసాగింది. రాజకుమారి లక్ష్మీదేవిని కోరిన వరం అదే కదా. కత్తిరించడం వల్ల ప్రయోజనం లేదు. కత్తిరించిన కొద్దీ మరీ త్వరగా వెంట్రుకలు పెరగసాగినవి. కత్తిరించక చేసేది లేదు. రోజు రాజకుమారి నిద్ర లేవకముందే 2 మనుషులు కురుల్ని కత్తిరించాలి. ఈ కత్తిరించిన జుట్టునంతటిని బళ్లల్లో తీసుకువెళ్ళి ఊరు బయట పారవేయాలి. రాను రాను మరీ ఘోరంగా తయారైంది పరిస్థితి. రాజకుమారి నిద్రించేందుకు చాలా పెద్ద గది అవసరమైంది. జుట్టు విపరీతంగా పెరగటం, దాన్ని కత్తిరించగానే 2 వేగంతో తిరిగి పెరగటం ప్రతిరోజు జరుగుతూ వచ్చింది. ఈ స్థితిలో జీవించడం అనవసరమని రాజకుమారి నిరాశ చెందింది. పూర్వపు ఆ జుట్టు లేకపోవటమే హాయిగా ఉన్నట్టు తోచింది. ఆమె బాధ చూడలేక రాజుగారు ఒక ప్రకటన చేశారు. రాజకుమారి జుట్టు పెరగకుండా ఆపగలిగిన వారికి ఆమెనిచ్చి వివాహం చేయటమే కాక తన రాజ్యాన్ని కూడా ఇస్తానని దేశలా చాటింపించాడు. ఎంతోమంది రాజకుమారులు, వైద్యులు, మంత్రగాళ్ళు, తంత్రగాళ్ళు వచ్చారు. కానీ ప్రయోజనం లేకపోయింది. చివరకు ఇంద్రనాథుడనే రాజకుమారుడు వచ్చాడు. అతను చాలా తెలివిగలవాడు. ఏదైనా ఉపాయంతో ఈ అపాయాన్ని దాటించాలని యోచన చేశాడు. ఈ ఉద్దేశంతో ఇంద్రనాథుడు రాజకుమారితో ఇలా అన్నాడు. నీవు మేడమీది గదిలో పడుకుంటావు కదా, నేను తోటలో ఉంటాను. ఈ రాత్రి నిద్రపోకుండా నీ జుట్టు పెరిగే సమయంలో నాకు చెప్పు. ఇంద్రనాథుడు చెప్పిన విధంగా అర్ధరాత్రి సమయంలో జుట్టు పెరగనారంభించింది. ప్రారంభించగానే సుకేసిని ఇంద్రనాథునికి ఈ సంగతి తెలియపరిచింది. వెంటనే ఇంద్రనాథుడు ఇలా అన్నాడు. నీ జుట్టును కిటికీ చువ్వలకు బిగించి కట్టి మెల్లిగా కిందికి దిగిరా. అతను చెప్పిన విధంగానే రాజకుమారి జుట్టును కిటికీ చువ్వలకు బిగించి కట్టి మెల్లిగా కిందికి దిగసాగింది. ఆమె నేలమట్టానికి 1 గజం ఎత్తులోకి రాగానే రాజకుమారి జుట్టు నుంచి కత్తిరించాడు ఇంద్రనాథుడు. ఆమె జుట్టు పెరగటం ఆగిపోయింది. ఇది ఎలా జరిగిందో తెలియక రాజుగారు ఆశ్చర్యపడితే ఇంద్రనాథుడు ఇలా అన్నాడు. ఏముంది ప్రభు, ఇది వరకు మీరు రాజకుమారి నుంచి జుట్టును కత్తిరించేవారు. అందుకనే జుట్టు పెరుగుతూ ఉండేది. నేను జుట్టు నుంచి రాజకుమారిని కత్తిరించాను. అందుకని ఇప్పుడు జుట్టు పెరగటం ఆగిపోయింది.
అతని తెలివితేటలను అందరూ మెచ్చుకున్నారు. కానీ ఇక్కడొక పెద్ద ఇబ్బంది వచ్చి పడింది. రాజకుమారి జుట్టు పెరగటమైతే ఆగింది, కానీ రాజకుమారే పెరగటం ఆరంభమైంది. మరీ విపరీత పరిమాణంలో ఆమె పెరగసాగింది. ఆమె పెరిగే శరీరానికి రాజభవనం చాలలేదు. మైదానంలోకి వెళ్ళవలసి వచ్చింది. మైదానం కూడా చాలకపోతే ఆమె సముద్రంలో దిగింది. ఎంతో లోతైన సముద్రం ఆమెకు మోకాలు వరకే వచ్చిందంటే ఆమె ఎంత ఎత్తు పెరిగి ఉంటుందో సులభంగా ఆలోచించవచ్చు. పూర్వం జుట్టును కత్తిరించినట్లుగా ఇప్పుడు మనిషిని కత్తిరించే అవకాశం కూడా లేదు. మాణిక్య ద్వీపమంతా ఇలా అల్లకల్లోలంగా ఉన్న సమయంలో శత్రురాజులు పెద్ద ఓడల మీద ద్వీపాన్ని ముట్టడించారు. ఈ ప్రమాదాన్ని తప్పించుకునే మార్గం రాజుగారికి కానీ మంత్రులకు కానీ తోచలేదు. రాజకుమారి ఈ ప్రమాదాన్ని గ్రహించింది. ఆమెకు ఎత్తుకు తగినంత బలం కూడా ఉంది. శత్రువులు ఓడల్ని ముంచివేయటం ఒక లెక్కలోది కాదు. కానీ ఆమెది చాలా జాలిగుండే. శత్రువులైనా వారికి హాని కలగకుండా ఉండేందుకని మాణిక్య ద్వీపాన్ని పెళ్లగించింది. సముద్రంలో కొన్ని మైళ్ళు నడిచి మరోచోట ద్వీపాన్ని తిరిగి ప్రతిష్ఠించింది. ప్రజలు నిశ్చింతతో బ్రతకసాగారు. ఆమె మాణిక్య ద్వీపాన్ని పెళ్లగించిన సమయంలో ఇంద్రనాథుడు మెల్లిగా ఆమె చెయ్యి మీద నుంచి పాకి భుజాల వరకు వెళ్ళాడు. అక్కడి నుంచి మెల్లిగా అతను మాట్లాడే వరకు తన శరీరం మీద మనిషి ఉన్నాడనేదే ఆమెకు తెలియదు. రాజకుమారి, నేను ఇంద్రనాథుడిని. నేనిప్పుడు నీ జుట్టు కత్తిరిస్తాను. అప్పుడు నీవు మామూలు పరిమాణానికి వస్తావు. జుట్టు పెరగడం ఆరంభిస్తుంది అన్నాడు ఇంద్రనాథుడు. సరే అంది రాకుమారి. నీ మామూలు ఎత్తుకు రాగానే జాగ్రత్తగా ద్వీపం దాకా ఈదాలి అన్నాడు ఇంద్రనాథుడు. ఇంద్రనాథుడు జుట్టు కత్తిరించగానే రాజకుమారి సాధారణ పరిమాణానికి మారిపోయింది. ఇద్దరు ద్వీపం దాకా ఈదారు. కానీ పూర్వం వల్లనే తిరిగి జుట్టు పెరగటం ఆరంభమైంది. ఏదైనా ఉపాయంతో ఈ అవస్థను దాటాలి. ఇంద్రనాథుడు చాలా దీర్ఘంగా ఆలోచించాడు. ఒక పెద్ద త్రాసును తెప్పించాడు. ఒక తక్కెట్లో రాజకుమార్ని కూర్చోబెట్టాడు. తక్కెడ ఆమె వైపున భూమిని ఆనింది. పెరిగే ఆమె తల వెంట్రుకలను రెండో వైపు తక్కెట్లో వేసాగాడు. రెండో వైపు తక్కెడ క్రమంగా బరువెక్కుతూ భూమి వైపు మొగ్గసాగింది. రాజకుమారి కూర్చున్న తక్కెడ పైకి లేవసాగింది. ఈ విధంగా కొంతసేపటికి రెండు తక్కెళ్ళు సరి సమానంగా అయినవి. వెంటనే ఇంద్రనాథుడు ఆమె జుట్టును కత్తిరించి వేశాడు. జుట్టు కత్తిరపడే లోపలే రాజకుమారికి మరో గజం జుట్టు వచ్చేసింది. కానీ చిత్రం ఏమిటంటే ఈ స్థితిలో ఆమె జుట్టు మరి పెరగటం ఆగింది. ఎందుకంటే దీనికి ఒక కారణం ఉంది. ఇప్పుడు ఆమె జుట్టు పెరగాలో లేక ఆమె పెరగాలో తేలక రెండింటి పెరుగుదల ఆగిపోయింది. జీవితంలో తీరదనుకున్న సమస్య ఈ విధంగా తీరిపోయింది. అందుచేత తనకు మహోపకారాన్ని చేసిన ఇంద్రనాథుణ్ణే సుకేసిని వివాహమాడింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.